హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో హైపర్ మార్ట్లో షాపింగ్ చేసాం కదా. సో మేము అక్కడ ఏమేమి కొనుక్కుందామో అది ఈరోజు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. చూద్దాం మరి, చూడండి మీరు కూడా ఒకసారి. సో మేము కొనుక్కున్న దానికి సో ఇవన్నీ అనమాట, మీరు చూస్తున్నారు కదా, 4 ప్యాక్స్ వచ్చినాయి అన్నమాట. సో మనం ప్లస్ ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్స్ కానీ ఏమీ తీసుకెళ్ళట్లేదు. ఓన్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు మనకి కవర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా బ్యాగ్స్ ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు. సో మాకు టోటల్ మొత్తం ఇవన్నీ కలిపి 7,306 రూపీస్ పడిందన్నమాట. టోటల్ యాక్చువల్గా అయితే 8,616 రూపీస్ పడుతుంది. సేవింగ్స్ 1,310 రూపీస్ చూస్తున్నారు కదా. సో ఇంత సేవింగ్ అయింది. సో చూద్దామా ఒక్కొక్కటి ప్రైస్, ప్రోడక్ట్స్ ఏంటో కొన్ని నేను ప్రైసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ క్లాదింగ్ చూద్దాము. క్లాతింగ్ అయితే చాలా బాగుందండి. మెయిన్ సేల్ కూడా కదా, ఆషాఢం సేల్ కదా. సో మెయిన్ క్లాతింగ్ అనమాట. నేను మా బేబీ కోసం డ్రెస్సెస్ అండ్ ఒక బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను. సో అవి చూద్దాము. సో ఇవి నేను తీసుకున్న బెడ్షీట్స్ అవి తీసుకున్నాను, బేబీకి డ్రెస్సెస్ అవి తీసుకున్నాను చెప్పాను కదా. ఇది సింగిల్ బెడ్షీట్ అనమాట, విత్ పిల్లో కవర్స్ వచ్చింది. చూడండి, ఇది చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. యాక్చువల్ ప్రైస్ ఎంఆర్పి 899 ఉంది, బట్ మనకి ఆఫర్లో ఉంది కదా, సో 250 రూపీస్కే వచ్చింది. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది అన్నమాట. చూస్తున్నారు కదా బెడ్షీట్స్. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఈ యొక్క బెడ్షీట్ తీసుకున్నాను. ఇది డబుల్ కాట్ అన్నమాట, డబుల్ బెడ్షీట్. ఇది ఎంఆర్పి వచ్చి 999 అనమాట. సో మనకి ఆఫర్లో 395 రూపీస్కి వచ్చింది. సో ఇది చూడండి, ప్రింట్ కూడా చాలా కూల్ లుక్ అనమాట. నాకు ఎందుకో సమ్మర్ ఫీల్ అయితే వచ్చింది. చాలా కూల్ లుక్ ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది కూడా విత్ పిల్లోస్ అనమాట. ఇది చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుందండి. లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే స్లీప్ కూడా మంచిగా పడుతుంది. సో ఇదంతా ఒకటే ప్రింట్ అండి, ఇలాగే ఉంటుంది. మొత్తం బెడ్షీట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ప్రింట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇంకొక బెడ్షీట్ అన్నమాట. ఇది సింగిల్ బెడ్షీట్ అన్నమాట. ఇది ఇలా వస్తుంది ప్రింట్ అంతా కూడా. ఇలాగే ఉంటుంది ప్రింట్ అంతా కూడా, ఇలా ఉంటుంది ప్రింట్ అంతా. సో బాగుంది, ఇది కూడా చాలా బాగుందండి. కాటన్ ఇది కూడా చాలా బాగుంది. ఇది పిల్లోస్ ఏం రాలేదు, ఇది ఓన్లీ సెపరేట్ బెడ్షీట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంతే బెడ్షీట్స్ అయితే అయ్యే తీసుకున్నానండి. నేను నైట్ వేర్ తీసుకున్నాను, ఒక 2 నైట్ సెట్స్ తీసుకున్నాను. అవి కూడా 1+1 ఆఫర్ ఉన్నాయి కదా. సో నాకు ఈ 2 నైట్ డ్రెస్సెస్ 850 రూపీస్కి అయితే వచ్చేసినాయి. సో 1+1 ఫ్రీ కదా. సో 850 రూపీస్, 849 యాక్చువల్లీ. సో బాగుంది కదా, రెండు నేను తీసుకున్నాను. అండ్ ఇంకా మా బేబీకి నార్మల్ ఇంట్లో వేయడానికి అండ్ నార్మల్ తీసుకున్నాను. డ్రెస్సెస్ ఒకటి, కొన్ని ఫ్రాక్స్ ఒకటి తీసుకున్నాను.
ఇది నైట్ వేర్ అనమాట, ఇంట్లో వేయడానికి బాగుంటుంది కదా. సో సింపుల్గా ఉంది బనియన్ క్లాత్. ఇది కూడా ప్రైస్ 136 రూపీస్ ఎంఆర్పి. దీంట్లో మళ్ళీ 20% ఆఫ్ కూడా ఉంది. సో 110 అలా పడింది ఇదొకటి. అండ్ ఇది కూడా అంతే, సేమ్ ప్రైస్. ఇది 110 రూపీస్. 110 రూపీస్కి ఎక్కడ ఏమొచ్చేస్తున్నాయండి అసలు బయట. నాకైతే బాగా నచ్చింది. ఇలా క్లాత్ కూడా కొంచెం స్ట్రెచబుల్లా ఉంది, బనియన్ క్లాత్, కంఫర్టబుల్గా అనిపిస్తుంది బేబీ వేసుకున్నప్పుడు కూడా. సో ఇది నార్మల్ ఫ్రాక్ అనమాట. సో నేను ఏంటంటే ఎక్కువ ఇలా బటన్స్ ఉండేలాగా చూసుకున్నాను, ప్రిఫర్ చేశాను. ఎందుకంటే కొంచెం వేయడానికి అది కూడా బాగుంటుంది కదా, సింపుల్గా ఉంటుంది కదా. కొంచెం బేబీకి ఇలా పైనుంచి తీయడానికి కూడా అంత ఇబ్బందిగా ఎందుకు, ఇలా అయితే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇలా బటన్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఇదొక కలరు. ఇది కూడా చెప్పాను కదండి, 259 రూపీస్, 20% ఆఫ్ అలా ఉన్నాయన్నమాట. ఇదొకటి. అన్నీ కూడా బనియన్ క్లాత్ అయింది. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను. ఇది 165 రూపీస్ అంట, 20% ఆఫ్. అన్ని ఇది కూడా అలాగే ఎంఆర్పి ఎంతున్నా సరే ఆఫర్ అయితే మాత్రం ఉంది. ఇది ఒక ఫ్రాక్ అండి, కాటన్ ఫ్రాక్ అన్నమాట. చాలా కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, లైట్ ఆనియన్ కలర్ లాగా ఉన్నదన్నమాట ఇది. సో ఇది బాగుంది, 460 రూపీస్ అన్నమాట. సో ఇది కూడా 20% ఆఫ్లో వచ్చింది నాకు. ఇదొక గ్రీన్ కలర్ ఫ్రాక్ అన్నమాట. చూడండి బనియన్ క్లాత్ అన్నమాట. ఇది కూడా చూడండి బాగుంది కదా. క్లాతింగ్ అయితే ఇవన్నీ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అవి కూడా తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. సో ఎలా ఉన్నాయి ఒకసారి చూసారు కదా నేను తీసుకున్న డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అవి కూడా. మీకు ఎలా ఉన్నాయి, నచ్చితే కమెంట్ చేయండి, మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంట్లోకి కావాల్సినవి కొన్ని తీసుకున్నాను అన్నాను కదా, అవి చూద్దాము. సో నేను చాలా వరకు లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నానండి. ఒక 2 months వరకు అయితే వచ్చేసినాయి. సో ఇంకా ఉన్నాయి. సో మిగిలినవి కొన్ని అయిపోయినాయి అని చెప్పి తెచ్చుకున్నాను. సో ఇది వెజ్ నూడిల్స్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎంఆర్పి వచ్చి 120 రూపీస్ ఉన్నది. ఇది అరౌండ్ 110కో 100కో వచ్చినట్టుంది, చూడాలి ఒకసారి బిల్లో. 3 టైప్స్ ఉన్నాయి, మసాలా, ఇండియన్ స్టైల్ ఒకటి, అమెరికన్ స్టైల్ ఒకటి, మ్యాక్ అండ్ చీజ్, అండ్ ఇటాలియన్ స్టైల్ ఒకటి ఉన్నది. సో టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే ఈ 2 ట్రై చేశాను, బాగుందని చెప్పి ఇంకా మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్ లాగా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్స్ అండ్ సాస్ ఒకటి, అంతే. షాంపూ ఇది బాగున్నదని చెప్పి ఇవి యూజ్ చేస్తున్నాం అనమాట, మా హస్బెండ్ యూజ్ చేస్తున్నారు, ఇది బాగున్నదని చెప్పి. సో ఇదొకటి తీసుకున్నాను, ఇదొకటి. అండ్ ఆటా ఒక 2 kgs తీసుకున్నాను. ఇందులో పాస్తా ఇంకొకటి వచ్చింది.
నెక్స్ట్ ఇది టొమాటో కెచప్ ఒకటి తీసుకున్నాను. ఎప్పుడైనా బ్రెడ్లో కానీ ఏమైనా నూడిల్స్ చేసుకున్నప్పుడు యూస్ చేస్తామన్నమాట ఇంట్లో. సో అదొకటి కొంచెం తీసుకున్నాను. ఇది ఉరాద్ దాల్, ఇదొక కొంచెం తీసుకున్నాను. అటుకులు తీసుకున్నాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంకి పోహా చేయడానికి యూజ్ అవుతుంది కదా. సో ఇంకా బాగుంటుంది కదా, సింపుల్గా అయిపోతుంది నాకు, అందుకని చెప్పి ఇది పోహా తీసుకున్నాము. అయితే ఇడ్లీ కొంచెం ఫాస్ట్గా అయిపోయినాయే నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లో చేస్తానన్నమాట. సో సాల్ట్, ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము, చూద్దాము అని చెప్పి. అండ్ లాస్ట్ ఇవి ఉరాద్ దాలే లూజ్ ఇడ్లీకి అది యూజ్ చేస్తాం కదా, అది తీసుకున్నాను. ప్రైస్ 135 per kg. నేను 2.8 kgs తీసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. సో ఈ నూడిల్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇది ధూప్ స్టిక్స్ ఒకటి తీసుకున్నాను. ఇది 1+1 అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఒక సెట్. అండ్ ఈ బౌల్స్ తీసుకున్నాను. ఈ సైజులో నేను చాలా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక 2 months పైగానే చాలా ట్రై చేస్తున్నా ఈ సైజ్ బౌల్స్ గురించి. సో నాకు లక్కీలీ ఈసారి వెళ్ళినప్పుడు నాకు కనిపించినాయి. ఇది ఒక్కొక్కటి 50% ఆఫ్లో ఉంది. ఎంఆర్పి 100 ఉంది, 50 రూపీస్కి వచ్చిందనమాట. సో 4 అవైలబుల్ ఉన్నాయి, 4 తీసుకున్నాను, మిగతా స్టాక్ అంతా అయిపోయిందంట. అండ్ ఇవి ఎందుకంటే షీట్స్ ఇప్పుడు ర్యాక్స్లోకి వేసుకోవడానికి అది వస్తున్నాయి కదా. సో బీరువాలోకి ఏమైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా, ఆస్తమాను పేపర్స్ కాకుండా ఇవైతే బెస్ట్ కదా అని చెప్పేసి ఇది ఒక 2 sets తీసుకున్నాను. బాగుంటాయి కనుక డైలీ యూజ్ చేసేవే ఎప్పుడు ఇవన్నీ కూడా. జీలకర్ర, సో ఇంకా అన్నీ చెప్పక్కర్లేదు కదా. ఇంకా ఇది నేను ఈ మధ్యన స్టార్ట్ చేశాను అనమాట యూజ్ చేయడం. నాకైతే మంచిగా చాలా నచ్చింది. ఇది ఈ మసాలా వేస్తుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పి ఆ మసాలా కూడా తీసుకున్నాను. అండ్ కాఫీ బ్రూ ఇన్స్టంట్లోనే సూపర్ స్ట్రాంగ్ ఇది ఉంది, బాగున్నదని చెప్పి ప్రీవియస్గా తీసుకున్నాను, అందుకని మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకుంటే నాకు 2 months అయితే వచ్చేస్తుంది. సో డైలీ వన్సే కదా తాగేది, సో నాకు సరిపోతుంది అది. అండ్ ఇడ్లీ రవ్వ లలిత బ్రాండ్ ఉందని చెప్పి తీసుకున్నా. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే లూజ్ తీసుకున్నా బాగుందని చెప్పి, సరే ఇంకా లలిత బ్రాండ్ ఇది బాగానే ఉంటుంది కదా అని ఇంకేదో తీసేసుకున్నాను. సో ఇవ్వండి నేను వాల్యూ మార్ట్లో చేసిన షాపింగ్ అన్నమాట. ఇవి నేను తీసుకున్నవి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.